ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మకర రాశి చూసుకుంటే ఒక లాస్ట్ 3 months కొంచెం ఇబ్బంది పడ్డారండి. అగైన్ వీళ్ళు భూమిలోకి వచ్చేసారనమాట. తారాజు పైకి వెళ్ళిపోతారు జుమ్మని. సో చాలా బాగుందని చెప్పుకోవాలి. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటికి వీళ్ళకి ఏలినాటి శని అయితే అయిపోయింది. కానీ కొంతమందికి ధనానికి ఇబ్బంది పడుతున్న లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను నేను. అయితే లాస్ట్ మంత్ పర్టికులర్ ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే ఆ ఇబ్బందులన్నీ ఫుల్ స్టాప్ పడిపోయి ఫుల్ టైం భూమిలోకి రాబోతూ ఉన్నారు. ఇది ఒక లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్, ఒక స్టెప్పింగ్ స్టోన్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోయే పీరియడ్ అక్టోబర్ ప్లస్ నవంబర్ బోత్ ది మంత్స్ చాలా బాగుంటుంది. చాలా పీక్ లో ఉంటారు. మంచి మంచి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నా అంటేనండి, ఇందులో ఫస్ట్ నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. తర్వాత బాగా పాపులర్ గా ఉన్న నేమ్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేర్లు అంతా మకర రాశిలోనే ఉంటారు. అందులో బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్నంత, గాయత్రి దగ్గర నుంచి, గీత దగ్గర నుంచి, జ్యోతి దగ్గర నుంచి చాలా పాపులర్ పేర్లు మొత్తం ఈ మకర రాశిలోనే ఉంటారు. సో ఇందులో సూర్యుడి యొక్క సంచారం ఏమవుతుందంటే అండి, 10వ స్థానంలో 2 గ్రహాలు ఉంటాయి, 3 గ్రహాలు ఉంటున్నాయి. 9th house లో ఒక గ్రహం ఉంది. ఈ గ్రహాలన్నీ పాజిటివ్ వీళ్ళకి. ఒక్కటి కూడా ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదు. కుజుడు లైట్ గా ఇబ్బంది పెట్టిన బట్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఏ గ్రహం చూసుకున్నా కానీ పాజిటివ్ గా ఉంటుంది. ఇందులో సూర్యుడు వచ్చేటప్పటికి ఏదైనా కనుక పని చేస్తే సక్సెస్ వస్తుంది. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీని తీసుకుని వస్తున్నాడు. శుక్రుడు 9వ ఇంట్లో ఉండటం తోటి గెయిన్స్, ఆల్ రౌండ్ గెయిన్స్, మనకేమంటారంటే ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. విశేష సౌఖ్యం స్త్రీల ద్వారా, తర్వాత సుఖాప్తి, ఫ్రెండ్స్ ద్వారా సుఖం ఎక్కువ వస్తుందని మనకు చెప్తూ ఉంటారు. అయితే కుజుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ మనకు ఉందండి. అది మనకి కుజుడు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కానీ ఈ గ్రహాల యొక్క ప్రభావంతో సూర్యుడు ఎక్కడుంటే అక్కడ డామినేట్ చేస్తాడు కాబట్టి, బట్ సూర్యుడు యొక్క ఏమంటారు హైలైట్స్ ఎక్కువగా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఎందుకంటే 3-4 గ్రహాలు ఉన్నప్పుడు సూర్యుడు మిగతా గ్రహాలని కంబస్ట్ చేస్తాడు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఓవరాల్ గా ఒక మంచి టైంలో, బెస్ట్ టైంలో ఉన్నారో మనం చెప్పుకోవాలి. సో ఈ టైం గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా మంది మకర రాశి వాళ్ళకి. అంతమంది బాగలేదన్న కాల్స్ అవన్నీ వచ్చినాయి. బట్ ఇది ఒక హ్యాపీ న్యూస్. ఇక్కడ నుంచి వచ్చే ఒక 70 days బెస్ట్ డేస్ వీళ్ళకి సూపర్ ఉంటుంది. తర్వాత మనకి ఎలా అండి మీరు అడిగారు అనుకోండి, 10th house లో సూర్యుడు ఉండటం వల్ల అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపౌ, దర్శనం సుసల్లాపౌ, సుసౌఖ్యం అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే అర్థం ప్రకారం, ధనం ప్రకారం చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే వీళ్ళ పై అఫీషియల్స్తో కానివ్వండి, వాళ్ళపై ఉన్న అఫీషియల్స్తో కానివ్వండి, పైన సీనియర్లు ఉన్నా కానివ్వండి, వాళ్ళ ద్వారా మెప్పించి వీళ్ళకి ఏ విధంగా అయితే కావాలనుకుంటారో ఆ విధంగా ఏమని చెప్తారు, వీళ్ళకి అనుగుణంగా మొత్తం ఆర్డర్లు కానీ అవన్నీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ పొలిటిక్స్ లో ఉన్నా కానీ, బిజినెస్ లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ. ఓవరాల్ గా చూసుకుంటే పెద్దలతో సంభాషించి, అధికారులతో సంభాషించి, బంధుమిత్రులతో సంభాషించి వీళ్ళకి కావాల్సినవి తీసేసుకుంటారు. తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి సదా సంచార ఉద్యోగంలో చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే వీళ్ళకి డెలివరీ చేయాల్సిన కమిట్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంటి వాతావరణాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేసుకొని ఎక్కువగా, ఎందుకంటే కొత్తగా ఆపర్చునిటీస్ రావడంతో, కొత్తగా ఒక రెస్పాన్సిబిలిటీ, ప్రమోషన్స్ రావడంతో వీళ్ళకి అక్కడ ఎక్కువగా ఫోకస్ ఎక్కువ చేయాలి. ఈ టైంలో భోజనం సరిగ్గా తినకుండా ఉండడం, కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాతావరణంలో కొంచెం సపరేట్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటంతో మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో, మహా ఆరోగ్యం, గురు భక్తి, ధర్మస్యాత్కృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేత్ భృగో అని చెప్తా ఉంటారు. 9వ ఇంట్లో శుక్రుడు ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ మహాభాగ్యం, అదృష్టం వస్తుంది. వీళ్ళకి లక్ యాక్టివేట్ అయిపోతుంది. ఏ ప్రకారంగా లేడీస్ ద్వారా, ధనం ద్వారా, లగ్జరీ కార్లు కొనటం కానివ్వండి, జ్యువెలరీ కొనటం కానివ్వండి, పెద్దవాళ్ళకి సంభాషించటం, యాత్రలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం. సో ఇలా లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది చేయాల్సిన పనులని. సో అన్ని గ్రహాలని యాక్టివేట్ అయిపోయినాయి కాబట్టి ప్రతిదీ చేయాలి, వీళ్ళు ప్రతిదీ చేయాలి. బట్ చేసిన ప్రతిదీ సక్సెస్ అవుతుంది. సో అందుకని ఈ లవ్, రొమాన్స్ విషయాలు కూడా చాలా బాగుంటారు, చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మకర రాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్
టైంలో ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. వావ్. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతేగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మనం నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభము, పరవాసము, క్షేమము ఓకే. అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఈ టైంలో ఉన్న ప్లేస్ వదిలేసి కొంచెం బయటకి వెళ్ళి అక్కడ నైట్ అవుట్లు స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడనం, శారీరకంగా హెల్త్ ఉంటుంది. ఇది కూడా ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాడీ ఎక్కువగా వాటర్ తాగటం, జ్యూసులు తాగటం, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకుండా ఉంటే బాగుంటుంది. శ్రవణం వాళ్ళకి అగైన్ వస్త్రలాభము, పరవాసము, క్షేమము ఇవంతా ఉంటుంది. బట్ ఈ శ్రవణం నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితి ఒకటి వస్తుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసము, దేహ పీడనము, భయము, దరిద్రము చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అతిగా భయపడుతూ ఉంటారు. బట్ ఫారిన్ వెళ్ళటం, లేదంటే వేరే ఊళ్ళు తిరగటము, వీటికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. షాపింగ్ చేసి కొత్త బట్టలు అయితే తీసుకుంటారు. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది రిజల్ట్. ఇండైరెక్ట్ గా వచ్చి ఎఫెక్ట్ పెట్టే లత్తలు కానీ అలాంటివన్నీ ఏమీ లేవు. ఓవరాల్ గా చూసుకుంటే గ్రహం ప్రకారం కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో చాలా బెస్ట్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రాశి ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా బాగుంది. నక్షత్రాల ప్రకారం ఆ రిజల్ట్స్ మారుతా ఉన్నాయి కదా, ఆ ఇంపాక్ట్ ఎట్లా వేరియేషన్ చూపిస్తుంది అంటారు? మనకేమవుతుందంటే నక్షత్రం ఒక ప్లానెట్ ఉండేది 10 days, రాశిలో వచ్చేటప్పుడు 30 days ఉంటుంది. సో ఆ 30 days లో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మిగతా విషయాలంతా నార్మల్ గానే ఉంటుంది. బట్ యూజువల్ గా ఇక్కడ మనకి నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, ఏమని ఉంటుంది, దేహ పెడడం, హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది. అక్కడ కూడా మార్స్ వల్ల సరిగా లేడని చెప్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ మనకు ఒక 80% మ్యాచ్ అవుతుంది, ఒక 20-30% డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇంకొక విషయం మకర రాశి గురించి నేను చాలా సార్లు ఛాలెంజింగ్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నాది కూడా పర్టికులర్ మకర రాశి కాబట్టి నేను కూడా పర్సనల్ గా అప్స్ అండ్ డౌన్స్, ఏలినాటి శని అన్ని చూస్తున్నాను అనమాట. కానీ ఏలినాటి శని అయిపోయిన తర్వాత సహజంగా బాగుండాలి. మనం ఇప్పటిదాకా ఏంటంటే ప్రతిదానికి శనిని బ్లేమ్ చేసుకుంటూ వచ్చాము. ఏలినాటి శని నడుస్తుంది, ఏలినాటి శని నడుస్తుందని. మరి ఏలినాటి శని అయిపోయింది కదా, బాగుండాలి కదా. ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళ ఓన్ జాతకం బయటపడుతూ ఉంటుంది. అందుకే నేను చాలా మందికి చెప్పానంటే, లాస్ట్ టైం ఫారిన్ నుంచి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మీ ఇండివిడ్యువల్ జాతకంలో కనుక ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఈ జాతకాన్ని కనుక సెట్ చేసుకొని గ్రహాలకు సంబంధించిన ఎక్కడైనా బాగలేకపోతే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఒక బెస్ట్ టైం మకర రాశి వాళ్ళు ఉన్నారు. అదేదంటారు చూడు, సమయం లేదు మిత్రమా, సరెండర్ ఆరు లేదంటే రణమా అది అంటారు చూడండి. ఈ టైంలో మీరు సరిగ్గా జీవితంలో ఎదగలేదు అంటే పర్టికులర్ గా 35 to 45 years వాళ్ళు ఎవరంటే యు ఆర్ లూజింగ్ ద మోస్ట్ ప్రెషస్ టైం ఇన్ ద లైఫ్ అండి. ఎందుకంటే చాలా మాట ఇదే చెప్తూ ఉంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళు సరిగా లేదండి, మాకు గ్రోత్ లేదు, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ గ్రోత్ ఉండి ఇంకా కావాలనుకున్నది వేరే విషయం. అస్సలు లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఎందుకంటే మనకి చాలా రెమెడీస్ అవన్నీ ఉన్నాయి. ఇసుకలో మనకి హిడెన్ గా లోన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనం డీల్ చేసి ఫిక్స్ చేసేసుకుంటే లైఫ్ 10 గంటలు ముందుకెళ్ళిపోయే బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు. దవాబీరైనా దువాబీరైనా అంటారు కదా, కానీ రైట్ టైంలో ట్రిగర్ అయ్యి రైట్ టైం ని మనం తెలుసుకుంటే, గురువు మీలాంటి గురువును పట్టుకొని తెలుసుకుంటే అట్లీస్ట్ ముందుకెళ్ళే అవకాశం వస్తుంది కదండి. మొత్తం సమస్య నుంచి బయట పడకపోయినా ముందుకెళ్ళి మళ్ళీ ఒక ఆశాజ్యోతి. సో మీరు ఏం రెమెడీస్ పాటించాలి? రెమెడీస్ చెప్పే ముందండి, వీళ్ళకి అన్ని గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. బెస్ట్ రెమెడీ ఏంటంటేనండి, మనకి ఏలినాటి శని నుంచి ఉన్న మైండ్ ప్రెజుడిస్ ఇంకా అక్కడ ఉందన్నమాట. అది పోవటానికి మనకి నేను చాలా మందికి చెప్పాను ఇదే ఫోరంలో. మన ఇద్దరి మధ్యన చాలా మంది చేసి నాకు కామెంట్లు పెడుతున్నారు. నేనేం చెప్తానంటేనండి, కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయమని చెప్తూ ఉంటాను. అందులో ముఖ్యంగా తిరునల్లార్, ఓకే, అక్కడ శనికి సంబంధించిన తైలాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ధనానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. ధనానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి ఇవ్వాలి మన ప్రయారిటీ. కొన్నిసార్లు చదువుకున్నప్పుడు చదువుకోవాలి కదా. కొన్నిసార్లు ఎర్లీ కెరియర్ లో ఎంటర్ అవుతాం అనమాట. జాబ్ ఉండదు, ఒక కెరియర్ లో ఎంటర్ అవుతాం. బట్ కెరియర్ లో ఎంటర్ అయిన తర్వాత స్టాగ్నేటెడ్ అయితే అదే కదా, ఇది ప్రాబ్లం మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి 35 to 45 years ఎవరైనా ఉండి కెరియర్ లో మాకు గ్రోత్ లేదు, మీకు ఆగిపోయాము, ముందుకెళ్ళటం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి తీసుకోండి. 100 రకాల ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వాళ్ళ చుట్టూ ఉన్నాయి అనమాట. అవి కనెక్ట్ అయ్యి వాళ్ళు చేసుకోవటం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దీనితో పాటు మనకి ఒక కాల్ వచ్చింది, మీకు ఇందాక అన్నారు. సో మనం మీకు కాల్ వచ్చింది మకర రాశి వాళ్ళే కదా, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే స్టేజ్ లో ఉండి మీ వీడియో చూసి కాల్ చేశాను అని అన్నారు. కరెక్ట్ అండి. మరి ఇంత బాగున్నప్పుడు ఆయనకి ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటున్నారు? కరెక్ట్. మనం ఇప్పుడు ఇంకా మనం సెప్టెంబర్ మంత్ లోనే ఉన్నామండి. ఇది రాబోయేది నవంబర్ మంత్, అక్టోబర్ మంత్ గురించి మనం చెప్తూ ఉన్నాం.
ఇందాక వచ్చిన కాల్ మీరు లక్కీగా ఉండి విన్నారు కాబట్టి సరిపోయిందండి. అది 4 times కాల్ మిస్ కాల్ వచ్చింది మనకు మధ్యలో అవును. వచ్చేటప్పుడు. ఏంటి ఇమీడియట్లీ కాల్ బ్యాక్ చేశాను. ఎందుకంటే వాళ్ళు అన్ని సార్లు చేస్తున్నారంటే సీరియస్ ప్రాబ్లం ఉంది. అందుకని ఇమీడియట్లీ కాల్ బ్యాక్ చేశాను. వాళ్ళు మీరు విన్నారు, వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. నిన్న వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. ఈరోజు సూసైడ్ చేసుకున్నారు. మిడ్ నైట్ ఎప్పుడో నా వీడియో చూసి ఇది బాగుంటుంది అన్న ఒక హోప్ ఆస్పిరేషన్స్ వచ్చేసి అది కూడా యూనివర్స్ సపోర్ట్ చేసింది చూడండి. ఆ తారాసపడ్డం, ఆయన మీకు కాల్ చేయడం కదా. నేను చెప్పాను మీరు దేనికి బాధపడిన అవసరం లేదు, అంతా బాగుంటుంది, హోల్డ్ ఆన్, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని చెప్తాను. వాళ్ళు కనెక్ట్ అయ్యి మాట్లాడతాను అనుకోండి. ఏమవుతుందంటే అండి, ఇలా మకర రాశి వాళ్ళు చాలా బాగున్న మంత్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఇన్ కేస్ ఏదైనా ఉంటే కనుక కనెక్ట్ అవ్వండి. సో ఆయన లక్కీలీ సూసైడ్ ప్లాన్ చేసుకుని నా వీడియో వెళ్ళిపోయి మళ్ళీ నాకు వెంటనే కాల్ చేశారు. చేయకుండా ఉంటే ఇంకో రకం బాధపడుతూ ఉంటారు కదండి. నా వీడియో చూడటం వల్ల కొంచెం వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ వచ్చేసింది కదా, అక్టోబర్ మంత్ ఇలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్స్ అయితే పక్కనే ఉన్నాయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మనకున్న వేద మంత్రాల దగ్గర నుంచి, స్తోత్రాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి ఎన్నో ట్రిక్కులు, ఉపాయాలు, రకరకాలు అవన్నీ ఉన్నాయి. అవి తెలుసుకోవాల్సిన బాధ్యత, కనెక్ట్ అవ్వాల్సిన బాధ్యత మీదనమాట. ఒక్కసారి మీకు ఏదైనా కనుక ప్రాబ్లం సీరియస్గా కన్సర్న్ ఉంటుంది, ఏమి చేయాలో తెలవదు అనుకున్నప్పుడు నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం అంతా చూపించేసేసుకోండి. అందులో చాలా క్లూస్ చాలా ఉంటాయి. నిజంగా రియల్గా ప్రాబ్లం అని అనిపిస్తే పక్కనే సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి. మీకు ఆపర్చునిటీస్కి మధ్య ఒక చిన్న కర్టన్ మాత్రమే ఉంది. ఆ కర్టన్ ఒకసారి తీసేసామనుకోండి, మనకి భగవద్గీతలో చెప్పేది అదే కదండి, అద్దంలో మెసి ఉంటుంది, అంత చూసినా కానీ బయట ప్రపంచం కనపడదు. ఒక్కసారి మెసి ఇలా తీసేసామనుకోండి, ప్రపంచం అంతా చూసేయచ్చు. ఆ చిన్నది మనకి జ్యోతిష శాస్త్రం చూపింది. అందుకనే జ్యోతిష్యం అని పేరు పెట్టారు దానికి. సో ఆ బ్యూటిఫుల్ నాలెడ్జ్ మనకి మహర్షులు ఇచ్చారు. దాని ఎవరైతే, నేను రీసెంట్గా పెద్ద పొలిటీషియన్ జాతకం చూశానండి. నాకు షాకింగ్ ఏంటంటేనండి, వాళ్ళ జాతకంలో ఇన్ అండ్ అవుట్ వాళ్ళకి ఐడియా ఉందండి. అసలు ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ క్లయింట్కి అంత నాలెడ్జ్ ఉంది. అసలు నేను వెరీ రేర్గా కొన్ని చార్ట్లు చూసాను, దశాంశము, త్రింశాంశం, కొన్ని చార్ట్లు ఉంటాయి. వాళ్ళు అంత డీప్ గా చూస్తున్నారు. జనరల్ కామన్ మ్యాన్ కి దశాభుక్తి ఏంటి, ఉంగరాలు ఏం పెట్టుకోవాలి, పరిహారాలు ఏం చేసుకోవాలి, అయిపోతుంది. అప్పటికే మనకు 30-40 minutes పడుతుంది. వాటి వీళ్ళు అంటే సెలబ్రిటీస్ కాబట్టి అండి, ఆ ఒక రేంజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత టైం స్పెండ్ చేశారంటే. నాకు షాకింగ్ ఏంటంటే వాళ్ళది, వాళ్ళ మిస్సెస్ది, వాళ్ళ పిల్లలవి, అందులో చాలా చార్ట్స్ ఉంటాయండి. మనం చూసే చార్ట్ కాకుండా ఇంకా సబ్ చార్ట్స్ ఏముందో, నాకు ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎలా జరగబోతుంది, ఫుల్ ఐడియా ఉందండి. నాకు అనిపించింది మరి నాకెందుకు ఫోన్ చేశారు అంటే, లేదండి మీ అనాలిసిస్ నాకు కావాలండి. చూడండి, అంటే ఇక్కడ సమరీ ఏంటంటేనండి, ఎక్కడో చదివాను, మిలియనియర్స్ డోంట్ బిలీవ్ ఆస్ట్రాలజీ, బిలియనియర్స్ బిలీవ్ అంట. అందుకని లక్షలు సంపాదించే వాళ్ళు మనం పోగొట్టుకొని ఇది అనుకుంటాం. ఎవరైతే కోట్లు డబ్బు ఉంటుందో వాళ్ళు వీటిని వాడుకుంటారు. ఇక్కడ కోట్ల డబ్బులు మెయింటైన్ చేయాలంటే ఈజీ ఏం కాదండి. వాళ్ళకు ఉండే ఛాలెంజ్ కూడా అలానే ఉంటుంది. అందుకని చెప్పి మహర్షులు మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి మీ జాతకాలు చెక్ చేయించుకొని ఎలాంటి ప్రాబ్లం ఉన్న సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ సొల్యూషన్ పరిహారాలు చేయించుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అందులో మకర రాశి ఇంకా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి వీళ్ళకి రెమెడీస్ అండి, వీళ్ళు ఫస్ట్ శ్రీశైలం వెళ్ళాలి. ఇందాక మీకు ఆల్రెడీ కొన్ని చెప్పినట్లు ఈ టైంలో ధనానికి ప్రయారిటీ ఇస్తూ కుబేరు పాశుపతాభిషేకం చూపించుకోవటం, మన్యు పాశుపతాభిషేకం ఎక్కువగా రిపీటెడ్గా చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు కొంచెం డబ్బులు కనుక పెట్టుకోగలిగితే 3 days స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందంటే 1,00,000 సార్లు అమ్మవారి యొక్క మూల మాత్రం జపం చేయించాలి. వీళ్ళకి జీవితంలో ఎన్నికి తిరిగి డబ్బు లేదు అన్న రోజులైతే ఉండవండి. అంతవరకు అయితే షూర్. నేను చాలా మంది చేస్తున్నాను, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా డబ్బు అనేది వీళ్ళ దగ్గరకి ఇంకా జీవితంలో ఎప్పుడు లేదన్న ఫీలింగ్ ఉండదు. అవి చేయించుకోవచ్చు. వెరీ నైస్. సో మకర రాశి వారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్యూచర్ అంతా బాగుంటుంది, బాగుండాలనే కోరుకుందాం మనం కూడా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.